మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతిదినం మీ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మాటలు ధ్యానించడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు. వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, దర్శించండి, బలపరచండి, ఆశీర్వదించండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు బిడ్డలు, చక్కని ఉద్యోగాల్లో మా బిడ్డలు ఉంచండి. విదేశాల్లో ఉన్న బిడ్డలందరికీ ఆరోగ్యము, శక్తి, బలం ఇవ్వండి. డ్యూటీల విషయంలో మీ కృప కాపుదలిచ్చి నడిపించండి. దూర ప్రాంతాలు ఉద్యోగాలు చేస్తున్నారు బిడ్డలు, చక్కని కృపనివ్వండి. ఆరోగ్యమును, శక్తిని, బలాన్ని ఇవ్వండి. హాస్టల్ నుండి చదువుతున్నారు బిడ్డలు, చక్కని జ్ఞానం ఇవ్వండి, ఆరోగ్యంతో నింపండి. అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యము దయచేయండి. సత్యనారాయణ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం, పీటర్ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం, అయ్యా వెంకటలక్ష్మి గారిని బట్టి, మోషేని బట్టి, అయ్యా బాలుని బట్టి ప్రార్థిస్తున్నాం. బిడ్డలను దర్శించి బలపరచమని. గర్భఫలం కావాల్సిన గర్భఫలం సిద్ధపరచండి. వివాహాలు కావాల్సిన వారికి వివాహాల మార్గమును సరళం చేయండి. మీ కృప, మీ దీవెన, మీ కాపుదల మెండుగా దయచేసి నడిపించమని, అయ్యా మీ కృపలో వర్ధిల్లింప చేసి నడిపించమని యేసే పరిశుద్ధ నామములో అడిగి వేడి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథం 26వ అధ్యాయం నిన్నటి దినంలో మనం 8వ చరణం వరకు చూసామండి. ఈరోజు 9-10 చరణాలు మనం ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథం 26వ అధ్యాయం 9-10 చరణాలు. పాపులతో నా ప్రాణమును చేర్చకము, నరహంతకులతో నా జీవమును చేర్చకము. వారి చేతిలో దుష్కార్యములు కలవు, వారి కుడి చెయ్యి లంచములతో నిండి ఉన్నది. ఇక్కడ కీర్తనకారుడు చెబుతున్న మాటల్లో అప్పటి వరకు దేవుని ఆశ్చర్యకార్యాలు చూస్తాను, ఆ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణ చేస్తాను, అలాగే నీ మందిరములో నీ తేజోమహిమ నిలుస్తు స్థలంలో నేను ఉంటాను, ప్రేమిస్తానని చెప్పిన కీర్తనకారుడు ఇక్కడ వేరే గుంపుని చూస్తున్నాడు, వేరే రకమైనటువంటి మనుషుల్ని చూస్తున్నాడు. ఈ వేరే గుంపుతో దావీదుకి సంబంధం లేదు. దేవుడు ఇటువంటి వారి నుండి తనని దూరంగా ఉంచాలని దావీదు దేవుణ్ణి అడుగుతున్నాడు, అడ్డుగోడలు పెట్టమని అడుగుతున్నాడు. ఒకవేళ నేను అటువంటి వారి వైపు తిరిగే అవకాశం ఉండొచ్చు, కనుక నన్ను అడ్డగించు అంటున్నాడు. కాబట్టి దేవుని చేత అడ్డగించబడే జీవితాన్ని బట్టి ఆయనకు వందనాలు. మన జీవితంలో ఆగి ఆలోచించేలా ఆటంకాలు పెట్టిన దేవునికి వందనాలు. పాపంలో పడిపోకుండా ప్రార్థన చేసేలా చేస్తున్న దేవునికి వందనాలు. మనం కూడా దేవునికి దూరంగా తిరుగుతున్న నన్ను ఆయన తన మందలో చేర్చాడని మనం కూడా కీర్తన పాడదాం దావీదు వలె. ఇక్కడ చేసిన ప్రార్థన బట్టి దేవుడు కీర్తనకారుని పాపుల్లో చేర్చలేదు, నరహంతకులతో ఆయన జీవాన్ని చేర్చలేదు. కారణం ఏంటంటే వారి చేతిలో దుష్కార్యములు ఉన్నాయి, వారి కుడి చెయ్యి లంచాలతో నిండిపోయింది. ఒకసారి జాన్ న్యూటన్ గురించి మనం చూస్తే, జాన్ న్యూటన్ రక్షణ పొందినప్పుడు పరలోకములో సంతోషపు గంటలు మ్రోగి ఉండొచ్చు, అలా అనడంలో సందేహం లేదు. ఒకప్పుడు భయంకరమైన పాపిగా జీవించాడు జాన్ న్యూటన్. నా మనసులో తృప్తి పడేలా పాపం చేయాలని నేను ఆఫ్రికాకు వెళ్ళానని తన మాటలోనే చెప్పాడు. అతని యవ్వన జీవితం అంతా దేవుడు పెట్టిన అడ్డుగోడలను ఎక్కి వెళ్ళిపోవడానికి సరిపోయింది. ఎన్నో క్రూరమైన హింసలు ఎదుర్కొన్నాడు. ఒకసారి ఓడ నుండి వెళ్ళిపోయి భయంకరమైన దుండగుల చేతులకు చిక్కాడు. జాన్ న్యూటన్ అతని వీపు ముద్దలా అయ్యే వరకు వాళ్ళు అతన్ని కుట్టారు. జాన్ ఇంకా దిగజారిపోయాడు. బానిసలకే బానిసగా అయ్యేటంత హీనస్థితికి వచ్చేశాడు. అతని తల్లి ప్రార్థనలు, అతనికి కాబోయే భార్య ప్రార్థనలు అతని భయంకరమైన జీవితానికి చివరగా అడ్డుకట్టలు వేశాయి. ఆ ప్రార్థనలు అతనిని వెంటాడాయి. నడి సముద్రంలో ఉన్న, ఆఫ్రికా అడవుల్లో ఉన్న ప్రార్థనలు అతనికి నిద్ర పట్టనివ్వలేదు. భయంకరమైన తుఫానులో మరణానికి చేరువగా వచ్చేసినప్పుడు దేవుడు అతన్ని పట్టుకున్నాడు. కాబట్టి రక్షించబడ్డాడు. ఒక బలమైనటువంటి గొప్ప కార్యం అతనిలో చూడడం జరిగింది. కాబట్టి మనం రక్షించబడేటువంటి కృపలో మనం రక్షించబడుతున్నప్పుడు ఖచ్చితంగా మన రక్షణ కోసం ఎవరో ఒకళ్ళు ప్రార్థన చేసే ఉంటారు. మన తల్లో, తండ్రో, మన కుటుంబీకులో, లేదా మన బంధువులో, లేదా మన దైవజనులో ప్రార్థన చేసి ఉంటారు. కాబట్టి ఆ ప్రార్థన బట్టే కొన్నిసార్లు మన జీవితాలకు అడ్డులు తగులుతూ ఉంటాయి. మన పాప సంబంధమైన జీవితంలో అడ్డులు వస్తూ ఉంటాయి. అటువంటి అడ్డులు
దేవుడే పెడుతుంటాడు. కీర్తనలు 28:3లో ఒకసారి మనం చూస్తే అండి, 28వ అధ్యాయం 3వ వచనంలో, భక్తిహీనులను పాపము చేయువారిని నీవు లాగివేసెదవు, లాగివేయునట్లు నన్ను లాగివేయకుము. వారు దుష్టాలోచన హృదయములో నుంచుకొని తమ పొరుగు వారితో సమాధానముగా మాట్లాడుదురు. సో వాళ్ళు చేసేటువంటి పనులు ఆ రీతిగా ఉంటాయి. వాళ్ళని లాగినట్టు నన్ను లాగొద్దు, నన్ను కాపాడు అని కీర్తనకారుడు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనంలో, వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షకులై లంచములు పుచ్చుకొని న్యాయమును త్రిపివేయగా, చక్కని ప్రవర్తన కలిగినటువంటి సమూయేలు కుమారుల గురించి మాట్లాడబడింది. అంటే వాళ్లకు అడ్డుకట్ట చెప్పేవారు లేరు. కాబట్టి దేవుడే నాకు అడ్డుకట్ట వేయాలని ప్రార్థన చేస్తున్నాడు కీర్తనకారుడు. మనం కూడా కొన్నిసార్లు కొంతమంది కొరకు, మన కొరకు ప్రార్థించేటప్పుడు కీర్తనకారుని ప్రార్థన మనం కూడా చేయాలి. పాపులతో నా ప్రాణమును చేర్చకము, నరహంతకులతో నా జీవమును చేర్చకము, అడ్డుకట్ట వేయి, ఎక్కడికక్కడే నన్ను నిలుపుదల చేయని కీర్తనకారుడు ప్రార్థన చేసినట్టుగా మనం కూడా ప్రార్థన చేయాలి. తప్పు చేయకుండా, పాపం చేయకుండా దేవుడే అడ్డులు పెడతారు. సో అలా మనం ప్రార్థన చేస్తే మన దేవుడు కాపాడుతూ ఉంటారు. ఇక 10వ చరణంలో, వారి చేతిలో దుష్కార్యములు కలవు, వారి కుడి చెయ్యి లంచములతో నిండి ఉన్నది. వాళ్ళ చేతుల్లో దుష్కార్యాలు, చెడు పనులు ఎన్నో ఉన్నాయి. వారి కుడి చెయ్యి లంచములతో నిండి ఉన్నది. నిజానికి కుడి చెయ్యి ఆశీర్వాదకరమైన చెయ్యిగా ఉండాలి. కుడి చెయ్యి దేవునికి సంబంధించిన ఆశీర్వాదముగా కలిగి ఉండాలి. అటువంటి కుడి చెయ్యి లంచాలతో నిండి ఉందని చెప్తున్నాడు. లంచము అంటే న్యాయాన్ని పాడు చేసేయడానికి ఇచ్చేటువంటి పరిస్థితి లేదా లంచం. ఇది చెడు కార్యమని బైబిల్ అంతటా ఖండించడం మనకు కనిపిస్తుంది. 15:5లో చూస్తామండి. 15:5, తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు, నిరపరాధిని చిరుపుడికే లంచం పుచ్చుకొనడు, ఈ ప్రకారము చేయువాడు ఎన్నడను కదల్చబడడు. లంచం పుచ్చుకునేటువంటి పరిస్థితి క్రైస్తవుల్లో లేదు, ఉండదు, ఉండకూడదు. నిర్గమకాండం 23:8లో బైబిల్లో రాయబడిన మాట. నిర్గమకాండం 23:8 అండి. లంచము తీసుకొనకూడదు. లంచము దృష్టి గలవానికి గ్రుడ్డితనము కలుగజేసి నీతిమంతుల మాటలకు అపార్థము చేయించును. కాబట్టి లంచం పుచ్చుకోకూడదు. ఇంకా మిగిలిన చోట్ల రాయబడిన మాటలు ద్వితీయోపదేశకాండం 10:17లో, 16:19లో, అట్లాగే సామెతల గ్రంథం 15:27, 17:23, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 22, 23 వచనాల్లో ఈ మాటలు మనం చూస్తాం. అలాగే ఆమోసు గ్రంథం 5:12లో మనం చూస్తే అండి, లంచం ద్వారా వచ్చినటువంటి సొమ్ము ఎటువంటిదైనా అది వెంటనే పోద్దని చెప్తున్నాడు. ఆమోసు గ్రంథం 5:12 అండి. మీ అపరాధములు విస్తారములైనవనియు మీ పాపములు ఘోరమైనవనియు నేను ఎరుగుదును. దరిద్రుల యొద్ద పంట మోపులను పుచ్చుకొనుచు మీరు వారిని అణగదొరుకుదురు గనుక మలుపురాళ్లతో మీరు ఇండ్లు కట్టుకొనినను వాటిలో మీరు కాపురముండరు. శృంగారమైన ద్రాక్ష తోటలు మీరు నాటినను ఆ పండ్ల రసం మీరు తాగరు. కాబట్టి ఆయన చెప్తూ ఉన్నాడు ఏ విధమైనటువంటి లంచం అనేది పుచ్చుకోకూడదు, ఏ విధమైనటువంటి లంచం జోలికి వెళ్ళకూడదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి అటువంటి వారి జోలికి నేను పోకూడదు, నేను వారి సహవాసానికి వెళ్ళకూడదని కీర్తనకారుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అటువంటి ప్రార్థన మనం కూడా చేయాలి. మనం ఈ లోకంలో ఉంటున్నాం. ఈ లోకములో శరీరాశ, నేత్రాశ, జీవడంబం ఉన్నాయి. సో వాటిని బట్టి, వాటి ద్వారా మనకి రకరకాలైన ఇబ్బందులు, అడ్డంకులు తొలుగుతూ ఉంటాయి. అలా తగిలినప్పుడు మనం ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. అయ్యా, పాపులతో నన్ను చేర్చకము, నా ప్రాణమును, నరహంతకులతో నా జీవమును చేర్చకము. వారి చేతిలో దుష్కార్యములు ఉన్నాయి, వారి కుడిచే లంచములతో నిండి ఉన్నది. కాబట్టి వారి జోలికి వెళ్లకుండా, కీర్తనలో 1వ అధ్యాయంలో కూడా అదే మాట చెప్తాడు. దుష్టుల ఆలోచన, పాపుల మార్గము, అపహాస్యులు కూర్చుండు చోటు, వీటిలో ఉండకుండా యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించాలి. దివారాత్రం ఆ వాక్యములో ధ్యానించాలి, ఆ వాక్యములో సంతోషించాలి. కాబట్టి అలా కీర్తనకారుని ప్రార్థన వల్ల మనం కూడా ప్రార్థన చేస్తూ దేవుని ముందు కొనసాగుదాం. ఇక్కడ రాస్తున్న మాటలను బట్టి మనం కూడా ఆయనకి అదే రీతిగా ప్రార్థన చేద్దాం. అలా ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు పాపం చేయనివ్వకుండా, తప్పు చేయనివ్వకుండా మనల్ని ఆయన వాక్యంతో నడుపుతాడు. దేవుడు తన మాటలు దీవించును గాక.
ఆమేన్. అందరికీ వందనాలు.